గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. పాడి పంటలతో ధాన్యాలతో పల్లెలు ఒకప్పుడు కలకలలాడేవి. కొత్త ఇల్లు కట్టుకొని ఒక శుభముహూర్తాన తెల్లవారక ముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగు పెట్టడానికి ముందే ఆవు అడుగు పెట్టాలి. ఆవు తోక పట్టుకొని వెనుక మనం వెళ్ళాలి. ఆవు లోపలికి వెళ్లిన మరుక్షణం అక్కడ ఏవైనా దుష్ట శక్తులు, దృష్టి దోషాలు ఉంటే మటుమాయమవుతాయని హిందువులు నమ్ముతారు. ఆవు పంచకం, నవధాన్యాలు ఇల్లంతా చల్లితే ఈ ఆచారం ప్రకారం ఆ ఇల్లు మనం ఉండటానికి యోగ్యమవుతోంది. వ్యాసాలన్నింటికీ ఆవు వ్యాసమే మూలం, లేదా సకల వ్యాసాలు చివరికి ఆవునే చేరుకోవాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి శ్రేష్టం. ఇంతకు ఈ ఆవు వ్యాసం ఎందుకని మీకో డౌట్ వచ్చేస్తుంది కదా. పుణ్యం, పురుషార్థం కావాలంటే విసుగు చెందక విని తీరాలి. మన దగ్గర ఎడ్లు, ఎడ్ల బండ్లు, ఆవులు, ఆవు దూడలు పట్టణాల్లో ప్రదర్శనలో చూడాల్సి వస్తుంది. కానీ అంతర్జాతీయంగా మన ఒంగోలు జాతి ఆవులు ఎడ్లకు సాటి రాగలవి లేనే లేవని మరోసారి నిరూపించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ఆవు సాధారణ వేళల్లో ధరలో పలుకుతుంది. పాలు ఎక్కువ ఇచ్చే కొంచెం మంచి జాతి అయితే ఓ 2 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. కానీ ఒక ఆవు 41 కోట్ల ధర పలికితే అమ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే. ఇటీవల బ్రెజిల్లో జరిగిన వేలంలో వియాటీనా 19 అనే పేరు గల ఆవు $4.8 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 41 కోట్ల ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే అది మన ఒంగోలు జాతికి చెందిన ఆవు కావడం. ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన జాతులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్కు చెందిన వాగ్యూ, భారత్కు చెందిన బ్రాహ్మణులను, బ్రెజిల్లోని మినాయిస్ గెరియిస్ లో పుట్టి పెరిగిన మియాటీనా ఈ వేలంతో వెనక్కి నెట్టింది. అంతేకాకుండా పశువుల పరిశ్రమలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. గిన్నిస్ బుక్ లో చోటు కూడా సంపాదించింది. ఒంగోలు జాతికి ఉండే అద్వితీయమైన శరీర సౌష్ఠవం, జాతి లక్షణం వియాటీనాను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. శరీరం అంతా తెల్లటి రంగులో మిలిమిలా మెరుస్తూ ఉంటుంది. పై చర్మం వదులుగా ఉండటం వల్ల ఇది ఎంతటి ఉష్ణ వాతావరణం పరిస్థితులనైనా తట్టుకుంటుంది. విశేషంగా ఉండే ముపురం, బలిష్టమైన కండరాల నిర్మాణం వియాటీనాకు ప్రత్యేకం. దీని అసాధారణ జన్యు నిర్మాణం పాడి పశువుల ఉత్పత్తిని మరో మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. ఒంగోలు బ్రీడ్ ను 2 3 సైజు పెంచుతూ అభివృద్ధి చేసిన జాతికి చెందినవి. జన్యుపరంగా ఒంగోలు జాతివే కాబట్టి అంతర్జాతీయంగా ఆ పేరుతోనే వెలుగుతున్నాయి. ఒంగోలు ఆవులు 1800 ప్రాంతాల్లో బ్రెజిల్కు ఎగుమతి అయ్యాయి. 1000 కేజీలకు పైబడి బరువుతో, బలమైన కండరాలతో ఏనుగంత ఎత్తుగా కనిపించే ఈ ఆవులకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడంతో వీటి అండాలను అమ్ముకొని కూడా కోట్లకు కోట్లు సంపాదించే వ్యాపార వస్తువుగా మార్చేశారు. ప్రస్తుతం వేలంలో అమ్మిన వియాటీనా ఆవు ఒంగోలు జాతి ఆవు కంటే డబుల్ సైజులో ఉంటుంది. 1101 కిలో బరువు ఉంది. అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించింది. బలిష్టమైన శరీరాకృతితో, అందమైన మూపురంతో చూపరులను ఆకట్టుకునే వియాటీనా ఆవుల ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ పోటీలో మిస్ సౌత్ అమెరికా కిరీటాన్ని దక్కించుకుంది.